నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు: అన్నదాత సుఖీభవ అందించాలని ఆందోళన. ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు రావాలి. నర్సాపురంలో పడవలపై GST 2.0 అవగాహన ర్యాలీ. నేడు PGRS కార్యక్రమం రద్దు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ శంకర ENT హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు MBBS MS ENT, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ENT సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6,000+ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000+ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ear and micro ear surgeries, advanced endoscopic nose and sinus surgeries, pediatric ENT surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అందించాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నర్సాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కౌలు రైతులు ఆందోళన చేశారు. ప్రభుత్వం కౌలు రైతు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. అంతర్జాతీయ బాలిక దినోత్సవం వారోత్సవాలు శనివారం వెముల్దీవిలోని కాపుల కొడప హై స్కూల్ ఘనంగా నిర్వహించారు. ఆడపిల్లలు వెనుకబడితే సంపూర్ణ విజయం సాధ్యం కాదని ICDS సూపర్వైజర్ CH దుర్గాభవాని అన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో నర్సాపురం వలందర్ రేవు నుంచి రాజుల్లంక వరకు పడవలపై GST 2.0 అవగాహన ర్యాలీ శనివారం ఘనంగా నిర్వహించారు. పాలకోడేరులోని జిల్లా SP కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS దీపావళి సందర్భంగా ఈ సోమవారం రద్దు అయినట్లు జిల్లా SP అద్నాన్ నయీం అస్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.